నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, ఒక సినీ స్టార్ స్టేజ్ ఎక్కితే ఏదైనా మాట్లాడొచ్చా? ఒక సినీ స్టార్ ఏది మాట్లాడినా సరే అనాల్సిందేనా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో విజయ్ దేవరకొండ. తను కూడా తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి. ఒక గిరిజనుల పైన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు? ఎందుకు దీన్ని ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు అంటే వాళ్ళు గిరిజనులని ఒక చిన్న చూపు చూస్తున్నాయా? లేకపోతే ఇక్కడున్న స్టార్ నేను పెద్ద స్టార్‌నైనా అనొక ఇది ఫేమ్ ఏమో నెత్తికెక్కిందా? ఏంటి అసలు? ఎందుకు విజయ్ దేవరకొండ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గిరిజన నాయకుడు అశోక్ రాథోడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. తెలంగాణకు చెందిన సినీ స్టార్. ఎంత కాదన్నా సరే తెలంగాణ హీరో. ఒక ఫస్ట్ హీరో అంత ఫేమ్ రావడం. యెస్. సో ఎందుకు ఆ స్టార్ అనే విధానంని నెత్తికెక్కించుకున్నాడా? అంటే పాయింట్ ఏందంటే ఇక్కడ మీరు చెప్పినట్టే తెలంగాణలో హీరోలు లేరు. హీరోలున్న పక్క రాష్ట్రం సంబంధించిన వాళ్ళు. మన తెలంగాణ కూడా తెలంగాణ యాస, భాష చాలా చక్కగా మాట్లాడతారు. హ్మ్. విజయ్ దేవరకొండ ఒక సినిమా తీసగానే కొంచెం హిట్టో, ఫ్లప్పో అయింది. కొంత ఆయనని రెస్పెక్ట్ చేసిర్రు. హ్మ్. కానీ రెస్పెక్ట్ చేసినాక కొంచెం అహంకారం పెరిగిందన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఇచ్చిన రెస్పెక్ట్‌ని కాపాడుకొని దానికి ముందుకు పోతే చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చాలా చీప్ ట్రిక్స్ వాడుతుంటారన్న. హ్మ్. ఏం చేస్తారంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సినిమాలు నడిపిస్తారు. సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు ఫ్లాప్ అయితాయా? సక్సెస్ అయితాయా అనేది దేవునెరుగు గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఏం చేస్తారంటే వీళ్ళు హ్మ్. ఏదన్నా ఎవరినన్నా ఒకరిని బ్లేమ్ చేయాలి. కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలి. కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలి. హ్మ్. కాంట్రోవర్సీ క్రియేట్ అయినప్పుడు చర్చలో వస్తది. హ్మ్. చర్చలో వచ్చినప్పుడు అది ప్రజలకు దగ్గరికెళ్తది. అరే! ఆ సినిమాలో ఏముంది చూడాలని సినిమా థియేటర్ వరకు గుంజే ప్రయత్నం చేస్తారు. హ్మ్. అందులో భాగంగానే మొన్న రెట్రో సినిమా. హ్మ్. రెట్రో సినిమా సూర్య సూర్య గారు గారికి చెందింది. సూర్య గారు చాలా గొప్ప హీరో. నేను కూడా అభిమానిస్తా. సూర్య హ్మ్. గారు చాలా మంది అనాథ పిల్లలని, చాలా మంది ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి ఆయనకొచ్చిన దాంట్లోకెళ్ళి చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు. సూర్య గారు విజయ్ దేవరకొండని ఆడియో రిలీజ్ పిలిపించడమే తప్పు. హ్మ్. ఆయన స్టేజ్ వేరు, ఈయన స్టేజ్ వేరు. హ్మ్. అక్కడ పిలిపించుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులతోని ట్రైబ్స్‌ని పోల్చడం. హ్మ్. ఇది దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. నిజంగా తెలంగాణలో ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ట్రైబ్స్‌కి గొప్ప చరిత్ర ఉంది. యెస్. గతంలో నుంచి ఇప్పటి వరకు ట్రైబ్స్ లేనిది అవును. తెలంగాణలో ఒక చరిత్రని లేదు. అవును. గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళ గురించి అవును. ఎందుకు విజయ్ దేవరకొండ అంతగా మాట్లాడాల్సొచ్చింది? నేను అంటే అదే చెప్తున్నా. ఎందుకు గిరిజనులను అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం వస్తుందంటారు? అంటే ఫస్ట్ థింగ్ ట్రైబ్స్ హిస్టరీస్ విజయ్ దేవరకొండకి తెలియదు. హ్మ్. కానీ తెలియకుండా బ్లేమ్ చేయాలి. హ్మ్. తెలియకుండా బ్లేమ్ చేస్తే ఆ సామాజిక వర్గం వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ వారియర్స్‌ని, వాళ్ళ కమ్యూనిటీని బ్లేమ్ చేస్తే బయటికొస్తారు. ఇష్యూ అయితది. కానీ విజయ్ దేవరకొండ గారు పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లతోని పోల్చడం ఏందండి నాకర్థం కావట్లేదు. హ్మ్. పాకిస్తాను టెర్రరిస్ట్‌లు ట్రైబ్స్ 500 ఇయర్స్ బ్యాక్ కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా టెర్రరిస్ట్ వాళ్ళలాగా కొట్లాడుకుంటారంటే కానీ ఇదే గోండ్లు గదా తెలంగాణ విముక్తి కోసం పోరాడింది అంతే మొదటగా. కదా! సాయుధ భూపోరాటం చేసింది ట్రైబ్సే కదా! హ్మ్. ఈరోజు కొమరం భీం లాంటి గొప్ప వారియర్స్ అండి ఈ ట్రైబ్స్‌లో ఉన్నది. బిర్సా ముండా లాంటి గొప్ప వారియర్స్ అండి. నేనొకటి చెప్తుంటా. హ్మ్. మన ట్రైబ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ ముర్ము. సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఒక లేడీయే ద్రౌపది కదా! ముర్ము. ట్రైబే కదా! హ్మ్. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రపతిని అవమానించినట్టే కదా! హ్మ్. అంటే 500 ఇయర్స్ బ్యాక్ ఏ హిస్టరీలో వచ్చింది? హ్మ్. అదేమన్నా చదివితే విజయ్ దేవరకొండ గారు నాకు పంపండి ఆ బుక్స్ ఏమైనా ఉంటే. నేను కూడా చదువుతా. కానీ మీరు ఏమీ లేకుండా మీ స్వార్థం కోసం ఈరోజు మీరు బెట్టింగ్ యాప్‌లు చేసి పిల్లలను చంపుకుంటుర్రు వీళ్ళు. ఈవెంట్‌లకొచ్చేటప్పుడేమో లక్షల మంది వినాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు అందరి ముందు వీళ్ళు మాట్లాడితే 10,00,000 మంది వినాలి. చిన్న ట్వీట్ అంతే. చిన్న ట్వీటు. అంటే నిజంగా చెప్పండి. ఈ సందర్భాన్ని చూస్తే విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు గావచ్చు, ఆర్టిస్ట్‌లకు నిజంగానే ట్రైబ్స్ గురించి తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా అంటారా? అంటే తెలిసినా వీళ్ళు బ్లేమ్ చేయాలి. హ్మ్. వీళ్ళది మెయిన్ మోటో సినిమా సక్సెస్ అవ్వాలి. ఏ విధంగా అయినా సరే అది. ఏ విధంగా అయినా. ఎవరిని అవమానించినా సరే. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అల్లు అర్జున్‌కి ఒక న్యాయం, విజయ్ దేవరకొండకి ఒక న్యాయం చెయ్యొద్దు. హ్మ్. అందరికీ సమాన న్యాయం చేయాలి. అల్లు అర్జున్ గారు పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టేలాగా ఆహ్, ఆహ్, సంధ్య థియేటర్‌కెళ్ళాడు. థియేటర్ దగ్గరికెళ్ళిండు గదా! ఇక్కడ ట్రైబ్స్‌ని ఇబ్బంది పెట్టేలాగా వ్యాఖ్యలు చేసిండు గదా! హ్మ్. మరి విజయ్ దేవరకొండ మీద అట్రాసిటీ కేస్ అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? హ్మ్. సినిమా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు ఈయన సోషల్లీ బాయ్‌కాట్ ఎందుకు చేయడం ఎక్కడ కూడా స్పందించిన వైనం కూడా కనిపియలేదు ఎందుకు గదా! స్పందించడం లేదు? హ్మ్. 'దిల్ రాజు' గారు ఎందుకు స్పందించడం లేదు? సినిమా స్టార్‌లు ఎందుకు స్పందించడం లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన గిరిజన బిడ్డల కోసం ప్రత్యేకంగా 'భీమ్లా నాయక్' అని పేరు పెట్టుకొని సినిమా తీసిన
దాఖలాలు ఉన్నాయి కదా. ఆదిలాబాద్ అడవులలో పోయి సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు గిరిజన బిడ్డలను ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండకి ఏమైంది? దేవరకొండ మారుమూల గ్రామం నుంచి వచ్చింది కదా తను కూడా, తన మహబూబాద్ అక్కడ నుంచే. అవునండి, అక్కడ కూడా గిరిజన ప్రాంతమే కదా. ఇంతకు ముందు ఈయన సరూర్ నగర్ లో ఉంటుంటాడు, కానీ ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉన్నాడు. బంజారా పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మళ్ళీ గిరిజనులు అక్కడే కదా. దాని వెనుకలో ఉన్న గోల్కొండ కిల్లా ఉంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది. ఆ గోల్కొండ ఫోర్ట్ లో నిజాం నవాబ్ బంజారాలతో భయపడి, ట్రైబ్స్ తో భయపడి, నిజాం నవాబ్ అక్కడ వచ్చే ప్రత్యేక దర్వాజా బంజారా దర్వాజా అని పెట్టిండు. ఇది కాదా అండి గొప్ప చరిత్ర? ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తుంది, సుప్రీంకోర్టు ఉన్నది, రాష్ట్రపతి భవన్ ఉన్నది. ఈరోజు మెయిన్ మినిస్టర్ ప్రోటోకాల్ మొత్తం పాటిస్తున్నది అది రైసీనా హిల్స్, అది రైసీనా తండా, లక్కీసా బంజారా ఊరు. అది లక్కీసా బంజారా ఎవరు? రెడ్ ఫోర్ట్ కట్టిన కాంట్రాక్టర్ అన్న. అంత గొప్ప వారియర్స్ ని ఈ ట్రైబ్స్ లో పెట్టుకొని పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం, మేము శివలాల్ మహారాజ్ వారసులం. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారంటే హాతిరామ్ బావాజీ కదా. ఏ సామాజికానికి చెందినటువంటి? ఇదే బంజారా సామాజికం. అంటే చరిత్ర ఎక్కడ ఆ చిన్న చూపు చెప్తుంది? ఈ చరిత్రలో బంజారాలు ట్రైబ్స్ బతుకున్నారు. ఈరోజు బిర్సా ముండా లాంటి గొప్ప వారియర్స్ ఉన్నారండి, కొమరం భీం లాంటి గొప్ప వారియర్స్ ఉన్నారు. వీళ్ళ చరిత్ర తెలియదా విజయ్ దేవరకొండకి? ఈరోజు భారతదేశంలో ఇంత పచ్చని అడవి బతికి ఉన్నదంటే ఎవరండి? అడవిలలో ట్రైబ్సే కదా. ఈరోజు అడవిలలో జంతు సంరక్షణ కాపాడుకుంటుంది ఎవరండి? ట్రైబ్సే కదా. ఈరోజు ఖనిజ సంస్థలు బతుకున్నాయంటే ఎవరండి దీనికి కారణం? ట్రైబ్సే కదా. మరి ఇంత కామన్ సెన్స్ లేకుండా విజయ్ దేవరకొండ వచ్చిన స్టేటస్ ని కాపాడుకోకుండా మా జోలికి వచ్చి అందుకే గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిందని చెప్పేసి ఈరోజు ఎస్ఆర్ నగర్ లో కంప్లైంట్ అయింది, సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది, ఎల్బీ నగర్ లో అయింది. ఎక్కడైతే ట్రైబ్స్ నివసిస్తున్నారో అన్ని దగ్గర మా ఆర్గనైజేషన్లు అందరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఢిల్లీకి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఢిల్లీకి? మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప రాజ్యాంగం ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేషనల్ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారికి కూడా మేము ఫిర్యాదు చేశాం. ఢిల్లీ ఫిర్యాదు చేసి ఇట్లా విజయ్ దేవరకొండ గారు ఇట్లా కామెంట్ చేయడం జరిగింది. అది కేసు యాక్సెప్ట్ కూడా చేశారు. బహుశా ఇప్పుడు నేషనల్ కమిషన్ కూడా చర్యలు తీసుకుంటాయి విజయ్ దేవరకొండ పైన. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వద్దామండి. ఏ విధంగా అయితే విజయ్ దేవరకొండ గారు మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందొచ్చి, లక్షల మంది ముందొచ్చి మమ్మల్ని, మా మనోభావాల్ని దిగజారే విధంగా, మమ్మల్ని అవమానించే విధంగా ఏ విధంగా అయితే కామెంట్ చేసిండో అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టాలి, మా వారియర్స్ ని దండం పెట్టాలి. మా వారియర్స్ అయినటువంటి బిర్సా ముండా, కొమరం భీం, తర్వాత శివలాల్ మహారాజ్, పృథ్వీరాజ్ చౌహాన్, లక్కీసా బంజారా, ఇట్లా ట్రైబ్స్ వారసులు. అంటే భారతదేశంలోనే 700 పైగా తెగలు ఉన్నాయండి. ట్రైబ్స్ ఒక్క తెగ, బంజారా తెగ ఒకటే కాదు. ఈరోజు గోండ్ ఉంది, కోయా ఉంది, నాయక్పోడ్ ఉన్నారు, ఈరోజు బిల్స్ ఉంది. ఇట్లా 700 పైగా తెగలు ఉన్నాయి. మన తెలంగాణలో 33 తెగలు. స్టార్లు అందరు కిందికి చుట్టిన స్టార్లు చాలా వరకు. సో ఒక స్టేటస్ వచ్చిన తర్వాత కిందున్న ప్రజల్ని, ఇక్కడైతే సామాన్య జనాలను ఎందుకు పట్టించుకుంటలేరంటారు? ఒక అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ కావచ్చు, ఎంతో మంది హీరోలు ఎందుకు పట్టించుకుంటలేరంటారు? మరి వాళ్ళు మాట్లాడితే ఏదైనా వింటారంటారు. అంటే వాళ్ళు మాట్లాడితే ఏదైనా నిజం అనేది కదా. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీస్తున్నది పక్కన పెడితే వాళ్ళు సోషల్ మీడియా హీరోలు అవుతున్నారండి ఈ రోజుగా. సో ఇది ఎవరిని ఉద్దేశించి, అందుకే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి ట్రైబ్స్ మీద. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడింది కూడా బంజారాలు, గిరిజనులు ఓట్లు వేస్తే మాత్రమే గెలిచింది ఈ ప్రజాప్రభుత్వం. అందుకే ప్రజాప్రభుత్వంని తెచ్చుకున్నటువంటి ట్రైబ్స్ ని అవమానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్జున్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బంజారాలు ఓట్లేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినలు ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. సో రేవంత్ రెడ్డి గారికి ఈ చిత్తశుద్ధి కానీ వినట్లేదా ఇట్లాంటి మాటలు? అందుకే నేను అంటున్నా కదా, అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం చేసి విజయ్ దేవరకొండ ఒక న్యాయం చేస్తే మళ్ళీ తప్పు అవుతుంది. అందుకే విజయ్ దేవరకొండ గారికి కూడా అదే వినరంటే శిక్ష పడాల్సిందే. చట్టం తన పని తను చేసుకోపోవాలి. చాలా చోట్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? నిజంగానే ఒక హీరో పైన, ఒక స్టార్ పైన కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కాస్త వ్యత్యాసం చూపిస్తారు. సో అదే మనకు అనిపిస్తుందా? అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కంప్లైంట్ తీసుకొని కొంత లీగల్ అడ్వైస్ తీసుకుంటారు. పీపీకి పంపించడం కానీ, అక్కడికి లీగల్ అడ్వైస్ రాగానే అట్రాసిటీ ఎంత పవర్ఫుల్ కేసు అంటే, మీరు నా ముందు కూర్చున్నా నన్ను చూసుకొని మీరు ఇట్లా సైగల్ చేసి ఇట్లా తూ
కించపరిచినా అది అట్రాసిటీ కేసు కిందకి వస్తుంది. ఒక గొప్ప మేధాశక్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి AK-47 లాంటి పవర్ఫుల్ ఆయుధం అది. సో దాన్ని మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మేము నమ్ముకున్నాం ఇప్పుడు. అందుకే పోలీస్ స్టేషన్లకి మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. రిసీవ్ చేసుకుంటున్నా, రిసీవ్ Yes, కనిపిస్తుందా? 100% అందరూ చాలా మంది బాధపడుతున్నారు. డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు ఇంత పెద్ద హీరోలు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడుస్తుందా అని ఈరోజు కామెంట్లు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామండి. ఎట్లా అడ్వకేట్ ని ప్రైవేట్ గా పెట్టుకుంటారు లేకుంటే ప్రభుత్వం పైన ఆధారపడుతుందేమన్నా? లేదు, మేము డిపార్ట్మెంట్ చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి కేసు తీసుకుంటే చట్టం ఒక రోజు లేట్ కావచ్చు కానీ శిక్ష తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా పోరాడుతున్నాం. 110% పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా. ఆయన బహిరంగంగా ఎట్లా చెప్పిండో, ఆయన మౌత్ టాక్ తో ఎట్లా చెప్పిండో ఆ విధంగా చెప్తే ప్రజలు తనకు ఇంకా మంచి పేరు వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇట్లాంటి వాక్యాలు ఎవరు చేసినా ముందుకు రాకుండా ఎవరైనా సరే ఏమని చెప్తున్నా అంటే ఏ స్టార్లకైనా కావచ్చు, ఏ సెలబ్రిటీలకైనా, ట్రైబ్స్ కి ఇట్లాంటి వాక్యాలు చేయొద్దని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదే ప్రభుత్వం మీద ఉంటుందండి. మనం చేస్తాము కానీ ఇంకోసారి చేస్తే విజయ్ దేవరకొండను కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని చెయ్యాలి. ఏ కామెంట్స్ చేసినా విజయ్ దేవరకొండ గారికి ఈ విధంగా జరిగింది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటారు. అల్లు అర్జున్ గారికి ఈ విధంగా జరిగింది, రేపు భవిష్యత్తులో కూడా మనం చాలా జాగ్రత్త మాట్లాడాలని చెప్పేసి రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మార్గం కోసం చాలా మంచిగా మాట్లాడే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. రిటర్న్ ఒకవైపు సినీ తారలు ట్రైబ్స్ అనేది చేస్తున్న వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే దానిపైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, ఖచ్చితంగా మీరు ఆశిస్తున్నారు. సో మరోవైపు ఇదే ప్రభుత్వంలో బంజారాలకు అన్యాయం జరుగుతుంది. ఎంపీ సీట్లలో కావచ్చు, మంత్రి పదవుల్లో కావచ్చు, ఇతర కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 10 సంవత్సరాల పాటు బంజారాలు, గిరిజనులు మొత్తం టీఆర్ఎస్ వైపు ఉండే 2 పర్యాలు గెలిపించారు. ఆ తర్వాత వ్యతిరేకత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇంద్రమ్మ గారి పేరు చెప్పి ఈరోజు మనం అంటుంటాం కదా, హనుమంతు లేని ఊరు, ఇంద్రమ్మ ఊరు లేని తండ ఉండదు అని చెప్పేసి. కానీ ఒక్కసారి ఇంద్రమ్మ గారి పేరు చెప్పి ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ్మ గారి పేరు కాకుండా రెడ్డి పాలన, రెడ్డి కాంగ్రెస్ అవ్వడం జరిగింది. డే 1 నుంచి ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది. మాకు రావాల్సిన 8 సీట్లలో 4కి మాత్రమే ఇచ్చారు. అంటే 4 సీట్లు డే 1లోనే మాకు అన్యాయం చేశారు. తర్వాత మా జనాభా 45 లక్షలు అండి. మా 40 లక్షలకు 4 సీట్లు ఇస్తే మాకు గోండు కోయ సోదరులు కేవలం 4 లక్షలే ఉంటారు. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు? 8 సీట్లు ఇస్తారు. అంటే 4 ఏమో మాకు ఇస్తారు, 4 లక్షలు ఉన్న వాళ్ళకి 8 ఇస్తారు, 40 లక్షలు ఉన్న వాళ్ళకి 4 ఇక్కడ కూడా అన్యాయం చేశారు ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఎంపీ సీట్లలో అన్యాయం, తర్వాత కార్పొరేషన్ కేటాయింపులలో అన్యాయం. మా రిజర్వేషన్ శాతం ఎంత? నిజంగా ప్రస్తుతం తెలంగాణలో ఉంది కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కాంగ్రెస్. ఎందుకంటే దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, కేవలం రెడ్డిస్. ఇతర సామాజిక వర్గం సంబంధించిన తక్కువ. ఇక కార్పొరేషన్లు అంటారా, చాలా వరకు 80% వాళ్ళే ఉన్నారు. సో ఇతర సామాజిక వర్గాలు ఏం కావాలంటారు మరి ఈ రెడ్డి కాంగ్రెస్? మరి రెడ్డి కాంగ్రెస్ కాకపోతే ప్రజాపాలన కాంగ్రెస్ అవుతుంది. నిజంగా కేవలం కాంగ్రెస్ అవుతుంది. కేవలం 4% ఉన్న రెడ్డిస్ ఓటేస్తేనే ప్రభుత్వం వచ్చిందా? కనీసం డిపాజిట్లు కూడా రావు కదా అట్లా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 64 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందండి. గెలిచిన 45 నియోజకవర్గాల్లో మీరు చెప్పండి, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలిచిందా? లేదు. రంగారెడ్డి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచింది? గెలవలేదు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మరి గెలిచిన ప్రదేశంలో బంజారాలు, గిరిజనులు ఉండే ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? హైదరాబాద్ లో గెలవచ్చు కదా. మల్కాజిగిరి అన్నటువంటి ముఖ్యమంత్రి ఎంపీగా ఉండే రేవంత్ రెడ్డి గారి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు? సుంతా మహేందర్ రెడ్డి ఓడిపోయింది కదా. అందుకే అక్కడ గిరిజనులు లేరు. గిరిజనులు ఉన్న కాడ 45 నియోజకవర్గాల్లో ఎక్కడైతే 40,000 నుంచి 150,000 వరకు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది బంజారాలు ఉన్న కాడ. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి బంజారాలు ఎంతో కృషి చేశారు. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ వైపు చూస్తామన్న వాళ్ళు కాంగ్రెస్ వైపు చూసిళ్ళు. రేవంత్ రెడ్డితో సహా గెలిపించుకొని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళకు ఆ అధికారంలో స్థానం ఇవ్వలేకపోతున్నారు? మంత్రి పదవులే కావచ్చు, ఎంపీ సీట్లే కావచ్చు, కార్పొరేషన్ పదవులే కావచ్చు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి కామెంట్ ఎట్లుంటది, బంజారాలలో లీడర్లు లేరు, రాముల్ నాయక్ లాంటి వాళ్ళు లేరంట. మన నాయక్ అంటే ఏంటది? లీడరే కదా.
నాయక్ అంటే వర్డే లీడర్ కదా. మరి మా పేర్లలోనే లీడర్ ఉన్నాం. ఇప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్ అనకంటే చాలా గొప్పగా ఇప్పుడు నడిపిస్తాం. రాముల్ నాయక్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి కీలకంగా కొట్లాడిన అవును. వాళ్ళు, అటు బీఆర్ఎస్ కి కేసీఆర్ కి ప్రధానంగా రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన వాళ్ళు, కాంగ్రెస్ లో ప్రధానంగా ఉన్న లీడర్లు. సో అవును. వీళ్ళు లీడర్లు కాదు కదా. రాములు నాయక్ గారు చాలా గొప్ప ఉద్యమకారుడు అండి. ఉమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని చూడకపోవచ్చు, కానీ రెండో అంబేద్కర్ అయినటువంటి కాన్సీరామ్తో నడిచినటువంటి గొప్ప అనుభవం రాములు నాయక్ గారు ఉంది. ఆ. ఈరోజు బంజారాలను గిరిజనులను 108 ఆఫ్ 1976 జీవో తీసుకొచ్చి ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించినటువంటి బంజారా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం. ఉమ్, లీడర్లు ఎందుకు లేరండి? ఈరోజు బలరాం నాయక్ గారు ఉన్నారు, బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, మా యువ నాయకులు సేవాలాల్ రాథోడ్ ఉన్నాడు, వెంకటేష్ చవాన్ ఉన్నాడు, తర్వాత బాలు నాయక్ గారు మా దేవరకొండ ఎమ్మెల్యే ఉన్నారు. లీడర్లు ఎందుకు లేరండి? ఉమ్, కానీ ఇచ్చే మనసు వీళ్ళ దగ్గర లేదు. ఉమ్, ఖాళీ ఓటు బ్యాంక్ వరకే. ఓట్లేమో వాళ్ళు మావి, త్యాగమేమో ఆ త్యాగమేమో మాది, భోగమేమో అది. ఉమ్, ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన ప్రతి అవకాశంలో మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఉమ్, కార్పొరేషన్లు అన్యాయం చేశారు. కార్పొరేషన్ సీట్లు 57 కార్పొరేషన్ సీట్లు కేటాయిస్తే ఒక్కరికి వస్తుందా అండి? ఉమ్. మా రిజర్వేషన్ శాతం ఎంత? 12% రిజర్వేషన్. కనీసం 5-6 రావాలి కదా. ఇచ్చింది ఎంత? బెల్లైనాయక్ ఒక్కరికి. ఒక్కరికి. అంటే ఇక్కడ ఏం ఏం చేయాలనుకున్నారు అసలు? నిన్న ఆర్టీఏ కమిషన్, సమాచార కమిషన్, నీకు నాకు ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది దీని గురించి తెలుసుకోవాలనే పూర్తి స్వేచ్ఛ 2005 సమాచార యాక్ట్ మనకు హక్కునిచ్చింది. కానీ ఈరోజు సమాచార కమిషన్ లేకుండా మొన్న పెట్టిన రాజకీయ నాయకులకు సమాచార కమిషన్కి ఏం సంబంధం అండి? ఉమ్, ఎందుకు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అయోధ్య రెడ్డి గారు సీఎం పిఆర్ఓ, PR. తర్వాత ప్రసాద్ గారని వారు కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. ఏమవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులతోని సమాచార కమిషన్ కి సంబంధం ఏముంది? ఉమ్, అందుకే గవర్నర్ గారిని కూడా త్వరలోనే మేము లెటర్ పెట్టాము. త్వరలోనే గవర్నర్ గారిని కూడా కలిసి ప్రజాపాలన అనే ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు వీరు, ప్రజాపాలన అంటే ప్రజలందరికీ, సామాజిక అందరికీ న్యాయం చేయాలని. ఆర్టీఏ కమిషన్ లో పేర్లు సిఫారసు పంపినప్పుడు ఎందుకు ట్రైబల్స్ పేరు పంపించలేదు? ఉమ్, ఒకరేమో చంద్రశేఖర్ గారు వస్తారు, అయోధ్య రెడ్డి గారు వస్తారు, తర్వాత ప్రసాద్ గారు వస్తారు, శ్రీనివాస్ గారు వస్తారు, ఒకరి వైష్ణవి అని, తర్వాత పర్వీన్ మోసిన్ అని చెప్పేసి. బీసీల రిజర్వేషన్ శాతం ఎంత అండి? 42%. 42% కనీసం 3 రావాలి కదా. ఎందుకు 3 ఒకటే ఇచ్చారు? ఉమ్, ఈరోజు ఎస్సీల 15% రిజర్వేషన్ కదా, ఒకటి ఇచ్చారు. మరి 12% ఉన్న గిరిజనులకు ఎందుకు ఒక్కటి కూడా ఇవ్వకపోదు? ఉమ్. ఇది వివక్ష కాదా? మీరు అన్నట్టు రెడ్డి కాంగ్రెస్ లో వివక్షత చూపెడుతుందా ఇతర వర్గాల పైన? అన్న ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇప్పుడు 11-12 మంది మంత్రులు ఉన్నారు. 12 మంది. అన్ని పోర్ట్ఫోలియో అంటే ఒకటి దామోదర్ రాజనరసింహ గారికి ఒకటి, కొండా సూర్యక్క గారికి ఒకటి, 2 మన సీతక్క గారు ఒకరు, 3 పొన్నం ప్రభాకర్. ఓకే, ఈ 4 పక్కన పెడితే మిగతా 8 పోర్ట్ఫోలియోలు ఎవరి దగ్గర ఉన్నాయి? రేవంత్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందరు రెడ్లే కదా. వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళ శాతం ఎంత? వాళ్ళు ఓట్లు వేసుకున్న నియోజకవర్గాలు ఎంత అన్న? ఇదా ప్రజాపాలన ప్రభుత్వం అంటే? ఇదా సామాజిక న్యాయం అంటే? అంత అన్యాయం చేస్తున్నాం. అందుకే రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, అందుకే మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కూడా వచ్చారు, ఇప్పుడు కానీ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోతే, మా కార్పొరేషన్ శాతంలో మా రిజర్వేషన్ వాటా ఇవ్వకపోతే, మా ఎమ్మెల్సీ సీట్లలో మా రిజర్వేషన్ శాతం 3%, 3 సీట్లు రావాలి ఎమ్మెల్సీలో, రాజ్యసభ రావాలి ఒకటి. ఇవి ఇవ్వకపోతే రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్ లో కనీసం డిపాజిట్ కూడా రాదు. మీకు తీసుకెళ్తారా ఈ వాదాన్ని? 100% తీసుకెళ్తాం. మాకు అన్యాయం చేసినప్పుడు మేమెందుకు ఊరుకుంటాం? ప్రభుత్వం తీసుకొచ్చింది మేము కదా. వేరే వాళ్ళు ఎవరు రాలేదు, మేమే తీసుకొచ్చాం, మేమే ఓట్లేసాం. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసింది కూడా మా బంజారా గిరిజన బిడ్డలే కదా. మరి ఎందుకు అంత అన్యాయం చూస్తారు? అంత వివక్ష ఎందుకు చూపిస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కనీసం 420 మేనిఫెస్టో ఆ పేరుకే సరిపోయింది. అక్కడ ఈ 6 గ్యారెంటీలు కేవలం అడ్వర్టైజ్మెంట్ కే సరిపోయింది. ఒక బస్సు ఏదో మా నామమాత్రంగా పెట్టి అది కూడా ఫెయిల్ చేసి ఇచ్చాను. మిగతా 6 గ్యారెంటీలు అన్ని అడ్వర్టైజ్ లో మాత్రం ఇంప్లిమెంట్, ఫిజికల్ గా చూస్తే ఏమో ఏం లేదు. నిజం ఫైనల్ గా ఏం చెప్తారు? బంజారాలకు అన్యాయం జరుగుతుందని డే 1 నుంచి, ఇప్పుడైతే మంత్రివర్గ విస్తరణ అయిన నుంచి కొట్లాడుతూనే వచ్చారు. అశోక్ రాథోడ్ స్టేట్ లో కాకుండా ఢిల్లీకి వెళ్ళి కూడా పదే రాహుల్ గాంధీ గారు కలుస్తున్నారు, అక్కడ ఉన్న పెద్దలు కలుస్తున్నారు, పత్రాలు ఇస్తున్నారు. నిజంగా నా రిజల్ట్ కనిపిస్తుందా? రాహుల్ గాంధీ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాక తాత్కాలికంగా బ్రేక్ పడ్డది, మంత్రివర్గం బ్రేక్ పడ్డది.
దాంట్లో మేము చెప్పాం చాలా. రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న నాయకులకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందండి. ఉమ్, ఒక్కసారి మీరు రాహుల్ గాంధీ గారిని కలవండి. ఆయన చాలా ప్యూర్ హార్టెడ్ గా ఉన్నారు, ప్యూర్ హార్టెడ్ గా మాట్లాడుతున్నారు అన్న. ఉమ్, ఇంత అన్యాయం జరిగితే ఉమ్. రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ ప్రసంగంలో పోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అన్ని వాటా అధికారంలో సరే, రావాలి. మేమెంతో మాకంతన ఆ, వాట కోసం కొట్లాడుతున్నా. అంతే కదా. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మేము గుర్తు చేస్తున్నాం కానీ మేము కొత్త ఆశలు ఏం అడుగుతలేం కదా, ఉమ్, గొంతెమ్మ కోరికలు ఏం అడుగుతలేం కదా మేము ప్రభుత్వానికి. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో చెప్పినట్టు హామీలు అమలు చేయండి. మా బడ్జెట్ను సపరేట్ బడ్జెట్గా కేటాయించండి. మాకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి. మాకు కార్పొరేషన్లో మా 12% రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయండి. 40 ఎమ్మెల్సీ సీట్లలో మా రిజర్వేషన్ శాతాన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్థానిక సంస్థలో ఇస్తా అంటుంది కదా ఇప్పుడు, జిహెచ్ఎంసీలో కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు, ఉమ్, ఈ జెడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు, అవును. దీంట్లో ఇస్తా అంటుంది. ఇస్తే ఏం చేయాలి? ఉమ్, అది నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు వస్తాయి. ఉమ్, మా రిజర్వేషన్ వాటా ఉమ్, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మా రిజర్వేషన్ వాటా మాకు వస్తుంది. కానీ అదనంగా నువ్వేం తీసుకుంటున్నావు, నేనేం తీసుకోవాలి? ఉమ్, నీ రిజర్వేషన్ 4%, 5% ఉంటే నువ్వు 50% నువ్వు తీసుకుంటే 12% ఉన్నోడు 10% కూడా తీసుకుంటలేడు కదా. ఉమ్, ఇది అన్యాయం కాదా? ఉమ్, అందుకే ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తండాలలో పోతే అందరూ ఓట్లు ఎప్పుడు వస్తే అప్పుడు బుద్ధి చెప్పాలని సైలెంట్గా ఉన్నారు. ఉమ్, ఓట్ల కోసం ఎదురు చూస్తున్నారు లిటరల్ గా. ఈరోజు అండి, నిన్న ఒక కామెంట్ చూసిన, రేవంత్ రెడ్డి గారి కామెంట్. హైదరాబాద్ చరిష్మా మన 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 ఇండియా కానీ ప్రపంచ దేశాలలో కానీ ఉమ్. హైదరాబాద్ పేరు అంటేనే ఒక చరిష్మా. హైదరాబాద్ అంటేనే ఒక చాలా గొప్పగా పేరు తెచ్చుకుంటాం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చరిష్మాని డౌన్ చేసి అక్కడ ఆయన గురువర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుంది. బయట నుంచి వచ్చే కంపెనీలేమో ఆంధ్రాకి వెళ్ళడం, మనకేమో ఖాళీ కుండలు మనకు ఉండడం. కేవలం అప్పులు కట్టడానికి ఈయనకెందుకండి మనం సీఎం చేసుకున్నాము? ఉమ్, అప్పులు కట్టడానిక? మనం కట్టలేమా? మనం నడిపియలేమా అడ్మినిస్ట్రేషన్? అప్పులు కట్టడానికి ఈయనెందుకు సీఎం అయ్యాడు? ఉమ్, ఈయనకేమో ఆర్టీసీ ఉద్యోగులకేమో వాళ్ళకి డిఏలు ఆ జీతాలు ఇవ్వడం చేత కాదు. కానీ 100 కోట్లు పెట్టి మిస్ వరల్డ్ అంట, ఉమ్, గ్లోబల్ సమ్మిట్ అంట, 100 కోట్లు. ఇవన్నీ డబ్బులు వృధా కావా? మొన్న గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు హైదరాబాద్ లో. 100 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు వచ్చిరనుకో. ఎవరైనా లిస్టెడ్ ఒక హైలీ ప్రొఫెషనల్ ఎవరైనా వచ్చిరా? ఎవరైనా పెద్ద ఎంటర్ప్రీనర్ వచ్చిరా? ఎవరైనా రాష్ట్రపతి ఎవరైనా వచ్చిరా? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ వచ్చిరా? ఉమ్, ఎవరో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం గెలిచిన ఎంపీలను పట్టుకొచ్చి 100 కోట్లు పెట్టి రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టడానికి ప్రభుత్వ సొమ్ము ఎందుకు అవసరం మీకు? కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం పెట్టడానికి ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు? ఆ 100 కోట్లు ఎక్కడో అక్కడ సంక్షేమ పథకాలకు అవసరం పడుతుండే కదా. ఈ మిస్ ఇండియా గ్లోబల్ మిస్ ఏదో పెట్టుకున్నాడు ఇప్పుడు. ఆ 100 కోట్లు చోట్ల నిర్వహిస్తుంది తెలంగాణలో. హైదరాబాద్కి ఏం లాభం? ఒకవైపు ఏమో నా దగ్గర డబ్బులు లేవని అరుస్తున్నావు, ఒకవేమో డబ్బులంతా వృధా ఇప్పుడు చేస్తున్నావు. మిస్ వరల్డ్ ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నా అంటుంది కదా మరి. హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది. ఉమ్, తెలంగాణ సంస్కృతి బతుకమ్మని ప్రపంచ దేశాలలో పోయి పెట్టాలి. ఉమ్, బోనాలని ప్రపంచ దేశాలలో అక్కడ తీసుకెళ్ళాలి. మనం చేసుకునే పండుగలు, మనం చేసుకునే దసరా పండుగ, మనం చేసుకునే పండుగలను ప్రపంచ దేశాలకు చూపెట్టాలి. కానీ ఇక్కడ మిస్ వరల్డ్ ఎవరు చూస్తారండి? స్కూల్ పిల్లలకు కూడా చూడొచ్చు అనే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఈరోజు. ఏం చేస్తారు స్కూల్ పిల్లలు చూసి? ఉమ్, ఏదైనా లాభం జరుగుతుందా? ఉమ్, ఏమన్నా మన ఆ మిస్ వరల్డ్ పెట్టగానే ప్రపంచ దేశాల నుంచి ఏమన్నా మనకు 100 కోట్లు వచ్చే ఉన్నాయా? ఏమైనా కంపెనీలు వచ్చే ఉన్నాయా? ఏమి రానప్పుడు పెట్టుకోవడం ఎందుకు మనం? మిస్ వరల్డ్ పోటీలు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం విరుద్ధంగా చేస్తుంది. ఒకవైపు డబ్బులు లేవంటూనే, మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ లాంటివి కావచ్చు, ఈ మిస్ వరల్డ్ లాంటి పోటీలకు డబ్బులు వృధా చేస్తుంది అని చెప్పేసి అశోక్ రాథోడ్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం మా బంజారాలే. బంజారాల చరిత్ర తెలుసుకొని వాళ్ళపైన విమర్శించడం కాదు, మాట్లాడండి. ఫస్ట్ చరిత్ర చదివిన తర్వాత మాట్లాడండి. మీరు స్టార్స్ అయినా, హీరోలైనా, ఎవరైనా సరే మేము అసలు పట్టించుకోము. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ గారు ఇచ్చిన హక్కు, ఖచ్చితంగా మీరు తప్పు చేస్తే మేము అట్రాసిటీ కేసు పెడతాము, దాని గురించి కొట్లాడతామని చెప్పేసి అశోక్ రాథోడ్ గారు మనకు చెప్పడం జరిగింది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు ఈ కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది, నిజంగానే ఆ ట్రైబ్స్ కి న్యాయం జరుగుతుందా, ఇంకా ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు విజయ్ దేవరకొండని ఎగ్జాంపుల్ చూపెట్టే అవకాశం మనకు ఉంటుందా లేదా అనే విషయాలు కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.